దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. ఈరోజు 170వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా యొక్క దర్శనాలు. ఆ దర్శనాలు ఒకే కోవకు వచ్చినటువంటి దర్శనాలు మరి చాలా చెప్పుకున్నాం. ఇప్పటికీ 27వ దర్శనంలో నాకు మరి ఒక తాళం చెవి ఇవ్వటం అనేది జరిగింది. ఆ తాళం చెవి ఇవ్వటం కాదు, తాళం చెవి అనేది నాకు దొరికేటట్టుగా చేశాడు. దాని అమ్మో ఇది చాలా విలువైందని చెప్పి నేను భద్రపరుచుకున్నాను. ఆ సందర్భంగా 3 దర్శనాలు నాకు ఇలా తాళం చెవి ఉన్నాయి, అంటే ఇంకా 2 ఉన్నాయి అని మీకు చెప్తా అని చెప్పాను. మరి అది ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. దర్శనం మొత్తం చదివేసి ఆ తర్వాత లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 దర్శనాలు కూడా అలాగే చేయదలుచుకున్నాను. ఆ దర్శనం అసలు ఏంటి అనేది మీకు చదివితే విషయం తెలుస్తుంది. అది ఎప్పుడు జరిగింది? నేను ప్రభు వైపు చూసిన కొత్తలో, ఇంకా బాప్తిజం తీసుకోలేదు. 26/9/2012 ఈ రోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక దూరపు ఊరికి బయలుదేరి రైలు ఎక్కాను. నేను నా బెర్త్పై, లోయర్ బెర్త్ అనమాట, అది బెర్త్పై కూర్చుని ఉండగా ఎదురుగా మిడిల్ బెర్త్పై కూర్చుని ఉన్న ఒక ఆయన నాకు సైగ చేసి తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఒక ఆయన పిలిచాడు. నేను సంకోచించకుండా వెళ్ళా. ఆయన యువకుడే, సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది. కొద్దిగా గడ్డం పెరిగి ఉంది. హిందీ ఆయనలాగా, అంటే నార్త్ నుండి వచ్చిన మనిషిలాగా ఉన్నాడు. ఒక చిన్న బాక్స్ బయటికి తీసి, ల్యాప్టాప్ అంత ఉంది ఆ బాక్స్, చిన్నది బయటికి తీసి, దానిలో 14 వస్తువులు చిన్న చిన్నవి ఉన్నాయి, అవి మీకు డైలీ ఉపయోగపడతాయి, తీసుకోండి అన్నాడు. ఎంత అన్నాను. అసలు రేటు 400 రూపాయలు, కానీ మీరు 70 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. ఇంకా తగ్గదా అన్నాను. ఊరుకోండి మీరని నేను బాగా తగ్గించాను అన్నాడు. సరే ఒక్కో వస్తువు 5 రూపాయలు పడిందిలే అని మనసులో అనుకుని 100 రూపాయల కాగితం అతనికి ఇచ్చాను. అది తీసుకుని ఆయన నాకు ఆ బాక్స్ ఇచ్చాడు. దాన్ని విప్పి చూస్తే అన్ని చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. అందులో ఒకటి చిన్న తాళం కప్ప, దాని చెవి కూడా ఉన్నాయి. మిగతా స్పష్టంగా తెలియలే. భలేగా ఉన్నాయే, అన్ని వస్తువులు ఉపయోగపడేవి అని అనుకుంటున్నా. నా వంటి మీద చూసుకుంటే తెల్ల చొక్కా, ఫుల్ హ్యాండ్స్ ఉన్నది. ఇదేంటి, నేను వచ్చేటప్పుడు వేరే చొక్కా తొడుక్కొచ్చాను కదా అని చూసుకుంటే లోపల అసలు చొక్కా ఉంది. అంటే నేను తొడుక్కొచ్చిన చొక్కా పైన ఈ తెల్ల చొక్కా ఉంది. ఓహో, ఆయన ఆ డబ్బులకే నాకు తెల్ల చొక్కా కూడా ఇచ్చాడు కదా, సైజు సరిపోతుందో లేదో అని చూద్దామని తొడుక్కున్నాను కదా, దానిని విడిచి పెట్లో పెట్టి నేను తిరిగి మా ఊరు చేరిన తర్వాత వాడవచ్చులే అని కూడా అనుకున్నాను కదా అనుకుంటున్నాను. ఇంతట్లో కళ అంతమైంది. అప్పుడు నేను రాసుకున్నది ఏంటంటే, ఈ కళ ద్వారా దేవుడు తన సేవ చేయమని సూచిస్తున్నాడేమో అని గ్రహించాను. అయితే ఆ సేవ సువార్తికుల రూపంలో చేయాలో, సంఘ కాపరిగా చేయాలో, ఆయన చిత్తమైన రూపంలో ఆయన నడిపి ప్రకారం చేయవచ్చులే అనుకున్నాను అని ఆయన ముగింపించుకున్నాను. ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడు ఆయన వైపుకు మనం చూసిన తర్వాత ఇంకా బాప్తిజం కూడా తీసుకోకముందే ఏం చూపుతున్నాడంటే, 14 వస్తువులు నాకు ఇచ్చాడు. అవేవో తలాంతులు, మనకు తెలియవు. ఒకటైతే నాకు కనిపించింది తాళం కప్ప, తాళం చెవి. అంటే దేవుడు వాక్యం చెప్పేటువంటి, ఆ మర్మాలు చెప్పేటువంటి తాళం, ఆ గ్రహింపు, అది మటుకి తెలుస్తుంది. మిగతాయి కూడా నాకు బాగా ఉపయోగపడతాయిలే అనుకుంటున్నా. అవి ఏంటి సరిగ్గా తెలియట్లా. అంటే దేవుడు ఏదో ప్రసాదించాడు. నిజంగా కూడా ఇది వచ్చినప్పుడు నా అంతటా నాకు చాలా ఆశ్చర్యం. ఇదేంటి, ఇదే అవ్వలేదు, పైగా తెల్ల చొక్కా తొడిగేశాడు దేవుడు. అంటే దేవుడు నన్ను ఆయన సేవకుడుగా అభిషేకించేశాడు, అయిపోయింది. ఇక్కడ బాప్తిజమే అవ్వలేదు, కానీ ఆయన అక్కడ దేవుడు తెల్ల చొక్కా తొడిగేశాడు. అంటే నువ్వు నా సేవకుడు. అప్పటికి నేనేమనుకున్నా, సువార్తికుడో పాస్టరో మనకు తెలియదు, కానీ మొత్తం తెల్ల చొక్కా తొడిగేశారండి, నాకు ఇక తప్పదు సేవ చేయాలనుకుంటా అనేది వచ్చింది మైండ్లో. ఈ దర్శనం చెప్తే ఆశ్చర్యం అందరికి. ఇక బాప్తిజమే తీసుకోలేదు, ఈయన సేవకుడు అవుతాడా? లేకపోతే ఈయన 14 ఇచ్చేయటం ఏంటి? అవేవో తలాంతులు ఏంటి? తాళం చేయి తాళం కప్ప, ఇదే తాళం చేయి తాళం కప్ప అంటే బైబిల్ గ్రంథంలో పేతురు గారికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి గిఫ్ట్ అది.
అది ఈయనకి ఇవ్వటం ఏంటి అని వాళ్ళకి ఆశ్చర్యం. ఏమో నాకు తెలియదు ఎట్లా వచ్చింది అని చెప్పి అట్లా రాసుకోవటం జరిగింది. కాబట్టి దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, నా పిలుపులో ఆ దేవుడు చెప్పాడు కదా, రోమా 8:29 ప్రకారం ఆయన కుమారుడు లాగా మరి పెంచుకొస్తున్నాం అని చెప్పాడు. ఆ పోలికల్లో తీసుకొచ్చాడు. ఆయన కుమారుడు అంటే ప్రపంచానికి అంతటికి కూడా దేవుడి గురించి చెప్పడమే కదా నా పని. ప్రపంచాన్ని అంతటికి నేను పలానా చోట నుంచి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడిని, నేను దేవుడి కుమారుడిని అని దేవుడు ఎట్లయితే చెప్పాడో, మీకు తెలియదు కానీ అక్కడ ఒక పరలోకం ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర నుంచి నేను వచ్చాను అబ్బాయి అని చెప్పాడు యేసు ప్రభు. అట్లాగే దేవుడు ఎవరో చెప్పాలి నువ్వు, ఇక్కడ తెలియని ప్రజలకు అనేది దాని ద్వారా తెలుస్తావు. తర్వాత అది 9వ దర్శనం. ఇక పోతే 14వ దర్శనం. నాకు 14వ దర్శనం కూడా ఈ తాళం చేతి మీదే ఉంది. అది కూడా మీకు చదివి వినిపిస్తాను. 9/10/2013 అంటే అప్పటికి నేను బాప్తిజం తీసుకుని 1 సంవత్సరం అయింది. 2012లో బాప్తిజం తీసుకున్నా, 2013లో. ఈ రోజు రాత్రి కలలో ఒక దర్శనం ఎలా కలిగింది. నేను ఒక వేరుశెనక్కాయల బస్తా పట్టుకుని బస్సులో ప్రయాణం చేస్తున్నా. ఆ బస్తాలో వేరుశెనక్కాయలతో పాటు కొన్ని విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఆ బస్సు దిగి నా బస్తా దించుకోకుండానే ఒక ఆటో ఎక్కి నేను వెళ్ళవలసిన చోటుకు వెళుతున్నా. అప్పుడు బస్తా విషయమే గుర్తుకొచ్చింది. ఆయన మీరు ఆటో ఎక్కేటప్పుడు బస్తా తేలేదు కదండి అన్నాడు. నేను ఆటో దిగి బస్ స్టాండ్కి మరలా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే అచ్చట కూడా నా బస్తా లేదు. ఇదంతా దర్శనం. పోనీ ఇక్కడేమైనా ఉందా అని చెప్పి చూసుకుంటూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ లేదు. అరే బస్తా పోయిందే అని బాధపడుతుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, మీ బస్తా నా దగ్గర ఉన్నదిలే, తెచ్చిస్తాను అన్నాడు ఒక ఆయన. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆయన మరలా నాకు ఒక తాళం చెవి ఇచ్చి, ఇది మీ దగ్గర ఉంచుకోండి, దీనితో ఏది కావాలంటే అది వస్తుంది, ఇంటర్నెట్లోకి కూడా యాక్సెస్ పొందగలరు అని అన్నాడు. ఈయన ఎంత మంచివాడు అనుకుంటూ సంతోషిస్తాను. ఇది కళ. ఈ కళ ద్వారా ఈ లోకంలో నాకు కొంత నష్టం కలిగినా దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో దాచిపడి ఉన్నట్లు దేవుడు బయలుపరచినట్లు గ్రహించాను అని చెప్పి నేను రాసుకున్న వివరణ. విషయం ఏంటంటే, దేవుడికి బిగిన్ చేశాడు ఆ మర్మాలు తెలియదు. పోయిన బస్తా అంటే మాకు వేరుశనకాయ బస్తా ఎందుకు చూపించాడంటే, మాకు వేరుశనకాయలు పండుతాయి మా ఊర్లో. మొత్తం మీద ఇవి విలువైన వస్తువులు, దానికి వేరుశనకాయలతో పాటు విలువైన వస్తువులు కూడా ఉన్న బస్తాన్ని నేనే మర్చిపోయా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అవి నా దగ్గర ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఎట్లా అన్నా కానీ పోగొట్టుకుంటావు ఏమైనా సరే విలువైనవన్నీ, అవన్నీ నా దగ్గర దాచిపెట్టి ఉంచుకున్నా అన్నాడు. దేవుడు ఏమంటాడు, నా దగ్గర ఉన్నది తెచ్చిస్తానులే అంటున్నాడు. మీకు ఇస్తానండి అండి, నా దగ్గర ఉంది అంటున్నాడు. ఇంకేమంటాడు, ఒక తాళం చేయకూడదు గిఫ్ట్ మనకి వాళ్ళకి ఇవ్వడం కాక ఆయన ఇంకోటి ఇస్తున్నాడు నాకు, తాళం చేయించి ఇది మీ దగ్గర ఉంచుకోండి, దీంతో ఏది కావాలంటే అది వస్తుంది. అంటే మీకు జ్ఞానం వస్తుంది అన్నమాట, నాకు జ్ఞానం వస్తుంది అన్నమాట. ఇంటర్నెట్లో కూడా యాక్సెస్ పొందగలరు. అంటే మనకు తెలియని నిగూఢమైనటువంటి రహస్యాలను కూడా మనము తెలుసుకోగలిగేటువంటి తాళం చేయలేదు. ఆ తాళం చేయి మీకు ఇస్తున్నానండి అన్నాడు. అప్పుడు అంత లోతుగా నాకు అర్థం కాలేదు, కానీ అప్పుడు ఇంకా సువార్త మిగిలిన కాలేదు. కానీ టీవీ పరిచర్య ప్రారంభించిన తర్వాత ఈ యొక్క వాటి మర్మాలన్నీ నాకు అర్థమైంది. ఈ దర్శనాల యొక్క మర్మాలు, ఓహో తండ్రి ఆ రోజునే నాకు చూపించాడు. ఎంత పరిచర్య నేను చేయటానికి మీరు ఇచ్చిన తాళం చెవే కదా నాకు ఆధారం. ఈ మర్మాలు నాకు ఎవరు చెప్తారు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళానా, ఎవరి దగ్గర నన్ను నేర్చుకున్నానా? పౌలు గారు చెప్పాడు, దేవుడు నాకు కనిపించి చెప్పాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళా, ఎవరిని సంప్రదించాలా, దేవుడు చెప్పినట్టు వెళ్ళిపోయా అన్నాడు. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము, ఆయన రాసిన ఉత్తరాలు, అది ఎంత విజ్ఞానం, అది అంతా దేవుడే. ఆయన ఒక మనిషి దగ్గర ఆయన నేర్చుకున్నది ఏం కాదు అది. కాబట్టి మొట్టమొదటిలో ఆయనకు ప్రాథమికంగా ఆయన చదువుకున్న చదువే తప్ప దేవుడి గురించి విజ్ఞానం అంతా ఇక్కడ ఎవ్వరూ ఇవ్వలేదు, ఆయనే ఇచ్చేసాడు. అట్లాగే ఈ తాళం చెవి ఇవ్వటం అనేది దేవుడి గురించి జ్ఞానం ఆయన ఇస్తున్నాడు అని నేను గ్రహించడం జరిగింది. తాళం చెవి ఎంత ఇంపార్టెంట్. అవి మరి 3 సార్లు నాకు దర్శనాలు రావడం అంటే నా యొక్క భాగ్యంకి నేను మురిసిపోతున్నా. దేవుడు నాకు ఇంత గొప్ప భాగ్యం కలిగజేశాడని దేవుడి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇట్లా మాట్లాడే దేవుడు. ఇప్పుడు మొన్న మా శిష్యురాలు చెప్పినట్టు, సార్ దేవుడు మీ ఎదురుగా ఉండి ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పాడా ఏంటి అని అడిగింది.
తెలియక. అట్లా కాదమ్మా, ఇట్లా ఉంటాయి దర్శనాలు అంటే, ఇట్లా ఉంటాయి అని చెప్పాను నేను. ఇట్లా ఉంటాయమ్మా, మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎదురుగా వచ్చి నువ్వు నిలబడి ఇట్లా చేయి అట్లా చేయి చెప్పడం చెప్పారు. అలాగే అన్ని జనులుగా ఉన్న వారికి దర్శనాలు ఏంటో తెలియవు, మనం వివరించితే తప్ప వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు టీవీ ద్వారా నేను చెప్పడం ద్వారా దర్శనాలని అనేక మందికి ఇప్పుడు అర్థమవుతుంది. ఇదివరకు పుస్తకం చదివినా వాళ్ళకి పూర్తిగా బోధపడలేదు, కానీ టీవీ ద్వారా చెప్పిన తర్వాత దర్శనాల్లో ఉన్నటువంటి మర్మం ఏంటి, దాని లోపల లోతు ఎంత అని వారికి ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ తాళం చెవి ఇవ్వటం అనేది నాకు మహాభాగ్యంగా భావిస్తాను. మరి దీని గురించి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఉన్నాయన్నా కదా, ఎవరు పేతురు గారికి ఏం చెప్పాడు అనేది మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్పారో చూద్దాం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడు, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇది పేతురు గారితో చెప్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు వారు శిష్యులు పిలిచి పేతురు గారిని అడిగాడు. ముందు వచనాల్లో అడుగుతాడు, అందరిని అడిగినట్టున్నాడు. మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని వాళ్ళని అడిగాడు. నేను నా గురించి మీ అభిప్రాయం ఏంటబ్బా అని చెప్తే, అందుకు సీమోను పేతురు ఏమన్నాడంటే, నీవు సజీవుడవు దేవుని కుమారుడవు అయిన క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరి నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నానని దీని ముందు వచ్చినాను. పరలోక రాజ్యం తాళం చెవులు నీకు ఇస్తున్నాను అబ్బాయ్ అన్న ముందు చెప్పిన మాటలు ఏంటంటే, నేను ఎవరిని అనుకుంటున్నా అంటే సజీవుడైన దేవుని కుమారుడని యేసుక్రీస్తు అని చెప్పేశాడు. అప్పుడు అన్నాడు, అప్పటికే దేవుడి యొక్క ఆత్మ ఆయన మీదకి వచ్చేసింది అనమాట. అప్పుడు అంటాడు, నీకు మనుషులు చెప్పలేదు అబ్బాయి ఈ మాట. ఇప్పుడైతే మనం యేసు ప్రభు అని దేవుని కుమారుడు అంటున్నాం, కానీ రోజు మన ముందు తిరుగుతూ ఉంటే మనకు అట్లా అనిపిస్తుందా? ఆ శిష్యుల ముందు యేసు ప్రభు తిరుగుతున్న రోజుల్లో వాళ్ళకి దేవుని కుమారుడు ఇట్లా అని చెప్పి వాళ్ళకి అనిపించట్లా పెద్దగా. మనతోటే తింటున్నాడు, మనతోటే తిరుగుతున్నాడు ఈయన అన్నట్టే చూస్తున్నారు. కానీ మర్మం లోతుగా సజీవుడైన దేవుడు కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడంటే ఇది తండ్రి నీకు బయలుపరిచాడు కాబట్టి నువ్వు చెప్పగలిగే అబ్బాయి అని చెప్పి నీకు నిర్ణయించాడు. అంతే, పేతురు గారు నిర్ణయించుకున్నాడు. ఇక తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. అక్కడ నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. మరి ఇక్కడ ఈ బండ అంటే యేసు ప్రభు వారే చెప్తాడు, ఇదిగో నా మీద సంఘాన్ని కడుతున్నాను, దాన్ని తాళం చేయి నీకు ఇస్తున్నాను. అది పరిస్థితి. నా సంఘం కడుతున్నా, దాన్ని తాళం చేయి నీకు ఇస్తున్నా అన్నాడు. మరి తాళం చేయి ఇస్తే రహస్యం ఏంటి అక్కడ జరిగింది అంటే, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదు అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పింది. అంటే ఇక్కడ నువ్వు ఏది అంటే అది జరుగుతుంది. పరలోకంలో ఎస్ అంటావు, అంటే నువ్వు ఇది అంటే అది ఎస్ అంటావు, ఇది అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు ఏదంటే అది మేము ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే దేవుడు అలాంటి ఏర్పాటు ఆయనకి చేయటం జరిగింది. కొలస్సీ పత్రిక 1:25-29 దేవుడే మరి ఇవంతా కలగజేస్తున్నాడు అని చెప్పాడు. ఏది మన యొక్క సువార్త ప్రకటనకు కావలసినటువంటి శక్తిని దేవుడే ఇస్తున్నాడు అని పౌలు గారు కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ మాట కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25-29. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తేలిపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను అని చెప్పడమే కాక, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎడలు నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు
ప్రతి మనిషికి బోధించు ఆయన్ను ప్రకటించుచున్నాము. సంపూర్ణమైన జ్ఞానం పౌలు గారు చెప్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. ఎట్లా? సంపూర్ణమైన జ్ఞానం పొందే విధంగా. అది దేవుడు మాకు అప్పచెప్పిన పని, ఆ పని మేము చేస్తున్నాము అంటాడు. అంటే ఆ యొక్క మర్మము మరి ఈ పౌలు గారు దేవుడిచ్చిందే కానీ మేము చేయట్లేదు అంటాడు. అంటే ఇక్కడ లింక్ ఏంటి అంటే, పౌలు గారు కానీ ఇంకొకళ్ళు కానీ స్వార్థ ప్రకటిస్తున్నారు ఇంత గొప్పగా అంటే దాని యొక్క తాళం చెవి దేవుడు ఇవ్వబట్టి, ఆ మర్మాలు తెలుసుకునే శక్తి ఇవ్వబట్టి. కాబట్టి పేతురు గారికి తాళం చెవి ఇవ్వటం అనేది ప్రధానం. ఆ తర్వాత మరి ఎక్కడ ఎవరు సువార్త ప్రకటించినా, ఏ రకంగా ప్రకటించినా దానికి మూలం ఎవరు అంటే దేవుడు. కాబట్టి ఆ భాగ్యము 3 సార్లు తాళం చెయ్యి, తాళం కప్ప అవన్నీ నాకు ఇవ్వటం జరిగింది అంటే ఆ మర్మాలన్నీ ఇచ్చి నువ్వు ఈ పని చేయమని అన్నాడు. అటువంటి భాగ్యం పొంది ఇన్ని దర్శనాలు చూచి మరి నేను నాకెందుకులే ఇక చెయ్యలే అనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఈ యొక్క దర్శనాలన్నీ ఏమవ్వాలి? కాబట్టి అప్పుడు నాకు గ్రహింపు కలిగి ఆ యొక్క 2022లో ఈ యొక్క సువార్తని కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క తాళం చెవి గురించి నాకు ఈ కోవలో వచ్చిన దర్శనాలు 27వ దర్శనం అయిపోయింది. తాళం చెవి గురించి ఇక ఈ కోవలో 28వ దర్శనంగా ఒక మంచి దర్శనం దేవుడు చూపించడం జరిగింది. అది కూడా ఏప్రిల్ 17/4/2022లో చక్కని దర్శనం కలిగింది. ఆ దర్శనం ముందు మీకు చదివి వినిపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. కాబట్టి 17/4/2022లో వచ్చిన దర్శనం, తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక ఊరిలో ఒక స్కూల్కి వెళ్ళాను. అక్కడ చిన్నపిల్లలు పలకా బలపాలతో స్కూల్లో ఉన్నారు. మీరు బాగా గమనించండి. ఒక స్కూల్కి వెళితే అక్కడ చిన్న పిల్లలు పలకా బలపాలతో ఉన్నారంటే బాగా చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. అందులో కొంతమంది స్కూల్ యూనిఫారం కాక మామూలు డ్రెస్ ధరించి ఉన్నారు. నేను ఎట్లా వెళ్ళాను? ఒక ఇన్స్పెక్టింగ్ అఫీషియల్గా, స్కూల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా, అలా నేను వెళ్ళా అక్కడ స్కూల్కి విజిట్ లాగా వెళ్ళాను. స్కూల్లో ఎలా ఉంటారు? యూనిఫారం అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు. కానీ కొద్దిమంది పిల్లలు యూనిఫారం కాక మామూలు డ్రెస్సులు ధరించి ఉన్నారు. వాళ్ళంతా స్కూల్కి వస్తున్నారా అని అక్కడ టీచర్ని అడిగాను. నేను అధికారిగా వెళ్ళా కాబట్టి ఆ టీచర్ని పిలిచి వీళ్ళు కూడా స్కూల్కి వస్తున్నారా ఏంటి అని అడిగాను. అవును వస్తున్నారు అని చెప్పారు. వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అని చెబుతూ వాళ్ళని పట్టుకొని బోరున ఏడుస్తున్నాను. ఇది మాట గమనించి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు స్కూల్కి వస్తున్నారు అంటే నేనేమన్నాను, వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి వాళ్ళని పట్టుకొని బోరున ఏడుస్తున్నాను. పట్టుకుని ఎలా ఏడుస్తున్నానంటే నాకు ఆ సీన్ గుర్తొస్తా ఉంది. పిల్లలు కదా వాళ్ళు. నేను మోకాళ్ళ మీద వచ్చి ఇలా చేతులు చాపి వాళ్ళందరిని దగ్గర తీసుకుని వాళ్ళ తలలో అన్నీ నాకు చేతుల కిందకు వచ్చినాయి. తీసుకుని ఏడుస్తున్నా. ఎట్లా? ఏదో మన పిల్లలు తప్పిపోతే దొరికితే ఎట్లా ఏడుస్తాం తల్లి తండ్రి. ఎవరైనా పిల్లలు ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు కానీ దొరికితే వాళ్ళు పట్టుకుని ఏడుస్తామే, అట్లా పట్టుకుని ఏడుస్తున్నాను. పూర్ణ ఏడుస్తున్నాను. నన్ను చూచి ఆ పిల్లలందరూ కూడా బాగా ఏడుస్తున్నారు. గావురు అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు? నేనే ఏడుస్తున్నాను. వాళ్ళ హృదయాలు కూడా చలించిపోయినాయి. వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపులో ఒకరి ఎడల ఒకరికి ఉన్న అపారమైన ప్రేమ వెల్లడి అవుతున్నది. నేను ఏడుస్తున్నాను, వాళ్ళు ఏడుస్తున్నారు. దీంట్లో ఏం కలుగుతుందంటే వాళ్ళంటే నాకు ప్రేమ, నేనన్నా వాళ్ళకు ప్రేమ, అపారమైన ప్రేమ కలుగుతూ ఉన్నది. ఆ వెల్లడి అయిపోతుంది. అక్కడ ఉన్న టీచర్లు ఈ సన్నివేశం చూచి ఈ టీచర్లందరూ కంగారు పడిపోయి ఏంటిది? ఈ సన్నివేశం చూచి ఆయన ఏడుస్తున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉన్నదో అన్నట్లు మా వైపే చూస్తున్నారు. అంతే కదా, ఆశ్చర్యమే కదా. ఒక ఇన్స్పెక్టింగ్ అఫీషియల్
స్కూలు అధికారి వచ్చి తనిఖీ చేసే ఆయన వచ్చి పిల్లలను పట్టుకుని ఏడుస్తున్నాడు అంటే, ఆ పిల్లలు గావురుగా ఏడుస్తున్నారంటే టీచర్లకు ఆశ్చర్యం. వీళ్ళ మధ్య ఇంత ప్రేమ ఉంది ఏంటి, వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంది, ఎట్లా ఏడుస్తున్నారు వీళ్ళు అని వాళ్ళంతా మా వైపే చూస్తున్నారు. చుట్టూ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ వచ్చేసి మా వైపే చూస్తున్నారు. ఈరోజు ఈస్టర్ పండుగ. నిజంగా తెల్లారి ఈస్టర్ ఆ రాత్రి వచ్చింది దర్శనం. 2022లో ఇది 17వ తారీఖు కదా, ఆ తెల్లారి ఈస్టర్ పండుగ. ఆ 17వ తారీఖు మరి రాత్రి వచ్చిందని చెప్తున్నా కదా, అంటే 17వ తారీఖు ఈస్టర్ పండుగ. తెల్లారితే ఈస్టర్ పండుగ అనగా ఈ దర్శనం వచ్చింది. ఈరోజు ఈస్టర్ పండుగ. దేవుడు ఎరుగని అన్ని జనుల గురించి దేవుడు బాధపడుచున్నాడని, వారు దేవుని వైపు చూచారని తెలియగానే ఆనంద బాష్పాలు కాలుస్తూ వారిని పట్టుకుని ఆ ప్రేమ వ్యక్తపరుస్తున్నాడని ఈ కళ ద్వారా దేవుడే నాకు బయలుపరిచాడని గ్రహించాను. అప్పుడు రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ అది. దేవుడికి అన్ని జనులంటే ఎంతో ప్రేమ, అంటే ఇతర ప్రజలంటే ఎంతో ప్రేమ. ఆయన్ని ఎరుగరు వాళ్ళు ఆయన్ని తెలుసుకున్నారనే వార్త తెలియగానే ఆ ప్రేమ ఆనంద బాష్పాలు ఆయన కళ్ళనట్టు వస్తున్నాయి. అందుకే వాళ్ళని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇదంతా దేవుడు, నేను కాదా ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఆ విషయం నేను గ్రహించాలని నాకు బయలుపరిచారని నేను అనుకున్నా. దేవుడి ప్రేమ ఎలా ఉంటది. ఒక అన్యజనుడు, ఒక ఇతర జనంలోంచి ఉన్న మనిషి దేవుడు ఎవరో తెలుసుకుంటే అట ఆయనకి చాలా ఆనందం కలిగిపోతుంది. దేవుడు ఎవరో తెలుసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇట్లా ఈస్టర్ పండుగ తెల్లారి ఈ వచ్చిన రోజున. ఈస్టర్ అంటే ఏంటి అంటే, దేవుడు సిలువ వేయబడి 3వ దినాన పునరుత్థానుడై లేచాడు. ఆ రోజు అది అందరికీ ప్రపంచానికి అందరికీ సంతోషకరమైన వార్త. దేవుడు మరణాన్ని జయించి వచ్చేసినటువంటి దేవుడు కావలసినటువంటి క్రయధనం అంతా చెల్లించేశాడు. ప్రాణం వదిలేశాడు సిలువ మీద. మళ్ళీ ప్రాణంతో వచ్చేసాడు 3వ రోజు కల్లా, ఈస్టర్ పండుగ రోజు. కాబట్టి జయించి వచ్చాడు. ఇక ఆయన ప్రపంచ ప్రజలందరూ పాపాలన్నిటి కొట్టివేశాడు. ప్రజలన్నిటికి సరిపడా క్రయధనం చెల్లించేశాడు. ఇక ఆయన ఒప్పుకోవడమే ఆలస్యం. ఎవరైనా తండ్రి నువ్వు చేసినటువంటి త్యాగాన్ని మేము ఒప్పుకుంటున్నాం, ఆ క్రయధనం మాకు వర్తింపచేయాలి, నువ్వు అడగటమే ఆలస్యం, నీ పాపాలకు కొట్టివేయబడటం జరుగుతుంది, నీవు రక్షణ పొందుతావు, పరలోకం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పండుగ రోజు ఇటువంటి గొప్ప దర్శనం నాకు చూపించడం జరిగింది దేవుడు. ఈ దర్శనం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ప్రేమమయుడు, అగాపే ప్రేమ, అంతులేని ప్రేమ. ఆ ప్రేమ మరి ఇదివరకు చెప్పుకున్నటువంటి ఎపిసోడ్స్లో చెప్పారు. ముఖ్యంగా అన్యజనుల ఎడల ఎక్కువ ప్రేమ ఉంది. ఇప్పుడు ఆ స్కూల్లో యూనిఫారం ధరించిన పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పట్టుకుని ఏడ్చాడా దేవుడు? లేదు. ఎందుకు? యూనిఫారం ధరించిన పిల్లలంతా ఎవరు అంటే పరలోకానికి వెళ్ళే పిల్లలు, అంటే ప్రభు మార్గంలో ఉన్నవారు. రెగ్యులర్గా ప్రభు మార్గంలో ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్తారు. యూనిఫారం లేని పిల్లలు అంటే ఎవరు అంటే వారు పరలోకం వెళ్ళటానికి అర్హత లేని వారు. ఎందుకు దేవుడి వైపు చూడలేదు, దేవుడు ఆయన ద్వారానే తప్ప పరలోకం ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఆయన ఎవరో మనం తెలుసుకోలేదు. కాబట్టి ఆ యొక్క ఇతర జనులకి అవకాశం లేదు. అటువంటి అవకాశం లేని వారు, పరలోకానికి అవకాశం లేని వారు నరకానికి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు చూసి చెలించిపోతూ ఉన్నాడు. కాబట్టి కొద్ది మంది అయినా దేవుడు ఎవరా అని గ్రహించి వస్తే ఆ దేవుడికి ఎంతో ఆనందం. నరకం నుంచి తప్పించుకున్నారు బిడ్డలు, తప్పించుకున్నారని. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా దేవుడి ప్రేమ అది, నరకం నుంచి తప్పించబడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా యొక్క భక్తుల్ని మరి ఈ మార్గంలో నడిపించి కొంతమందిని అయినా సరే నరకం నుంచి తప్పించాలి అని దేవుడు తాపత్రయపడుతూ ఈ దర్శనాల మీద దర్శనాలు చూపించి మరి ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ సాతానుడు వాళ్ళ మీద పెట్టినటువంటి ఆ యొక్క గుడ్డితనం వల్ల వాడు చాలా మంది చూడలేరు. కానీ మరి
ఎవరైతే ఆ బంధాలను తెగించుకుని రాగలరో వారందరికీ కూడా ఈ జ్ఞానం ఉపయోగపడే విధంగా జ్ఞానం అయితే చెప్పున్నాడు. ఎందుకంటే దేవుడి వైపు చూసే విషయంలో కంపల్షన్ అనేది లేదు, బలాత్కారం అనేది లేదు, బలవంతం అనేది లేదు. ఆ జ్ఞానం పొంది వాళ్ళంతా వాళ్ళు నాకు కావాలి దేవుడు, నాకు కావాలి దేవుడు అంటే తప్ప దేవుడు వాళ్ళని ముట్టుకోడు. నాకు కావాలి ఈ దేవుడు అని అనిపించటమే మనం చేయవలసినటువంటి పని. అదే సువార్త. ఈ దేవుడే నిజమైన దేవుడు అని వాళ్ళతో అనిపించాలంటే వాళ్ళకి ఎంత జ్ఞానం నూరిపోయాలి, మనం ఎంత జ్ఞానం నూరిపోయాలి. అదేమంటే మా సంప్రదాయం, మా సిద్ధాంతం అని చెప్పేసి మరి ఆ రోజుల్లోనే తల్లి తండ్రిని ఒక మాట ద్వారా దేవార్పిత్వానికి చూడక్కర్లేదని ఒక సిద్ధాంతం పెట్టేసి దేవుడిని వ్యతిరేకించినటువంటి ప్రజలు ఆ రోజుల్లోనే ఉండగా ఈ రోజుల్లో కూడా అసలు దేవుడి వైపు చూడకుండా ఎన్నో సిద్ధాంతాలు పెట్టుకుని ఉండగా ఈ దేవుడి వైపు చూసేటట్టుగా మనం ఇచ్చేటువంటి జ్ఞానం వారికి ఉపయోగపడాలి. కాబట్టి ఈ దర్శనం ద్వారా దేవుడి ప్రేమ ఏంటో, అపరిమితమైన ప్రేమ ఏంటో, ఆ ప్రేమ ఎవరి మీద ఉందో తెలిస్తే అన్ని జనులకి ఎంత జ్ఞానం కలుగుతుంది ఈ విషయాలు వాళ్ళకి తెలుసా. యేసు ప్రభు అంటే ఆ క్రైస్తవులకి ఏదో చేస్తాడు కావచ్చు, వాళ్ళేగా పూజిస్తారు, వాళ్ళేగా పాటలు పాడతారు, నిత్యం యేసు ప్రభు యేసు ప్రభు అని వాళ్ళకే ఏదైనా ఇస్తూ ఉంటాడు కావచ్చు. మనకేం సంబంధం? మనం ఆయన రమ్మని అనము, ఆయన అడగము, ఆయన దగ్గరికి వెళ్ళము. కాబట్టి మన దగ్గరికి ఆయన ఎందుకు వస్తాడు అనుకుంటే ఆయన మనసు ఇది అని వారికి ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. ఆయన మనసు ఇది, మీ గురించే మీ గురించే మీ గురించే ఆయన తాపత్రయపడుతున్నాడు, మాకంటే మీ గురించే ఎక్కువ ఆందోళన పడుతున్నాడు అని చెప్పి మన దీని మీద చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. రెఫరెన్స్లు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా గొప్ప దర్శనం. ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. మరి సమయం అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈరోజు ఈ 170వ ఎపిసోడ్ కూడా తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, మీరు ప్రభువా అన్ని జనుల ఏడాలో మీకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ ఏదో ఈ దర్శనం ద్వారా నాకు తెలియపరిచారు. మరి ప్రభు తర్వాత ఎపిసోడ్స్లో దీనికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ కూడా చెప్పడానికి సహాయం చేయండి. ఇప్పుడైతే ప్రభు మరి ఈ బిడ్డలందరూ హృదయాలని మరి ఈ యొక్క జ్ఞానంతో నింపి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభావందనాలు తెలియపరుస్తున్నాను.